ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసం కాదు అని ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కేంద్రంలో బీజేఆర్ చౌరస్తా వద్ద ఎస్సీ వర్గీకరణ అమలుకై చెలో హైదరాబాద్ లక్ష డప్పుల వేల గొంతుకల కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ కులస్తులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు లక్షల డప్పులు వేల గొంతుకల ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మా నంగనూరు మండల మాదిగలంతా ఏకతాటి మీద కదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఈ మాదిగల న్యాయమైన కోరికను అతి తొందరలో ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేకూర్చాలని కృష్ణమాదిగ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ నంగనూరు మండలం నుంచి ప్రతి మాదిగ బిడ్డ సంకన డప్పు వేసుకొని ప్రతి కార్యకర్త హైదరాబాదు తరలాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై మాదిగ, జై కృష్ణమాదిగ, జై బి. అమలు కొరకై జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 7 తారీఖున జరిగే 1000 గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి మాదిగ బిడ్డను కోరుతా ఉన్నాము. ఫిబ్రవరి 7 తారీఖున జరిగే లక్ష డప్పుల మహా సాంస్కృతిక ప్రదర్శన ఇలా యావత్ ప్రపంచం కూడా మరోవైపు చూసే పరిస్థితి ఉంది. మనకు సబ్బండ వర్గాల మద్దతు ఉంది, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది, అదేవిధంగా అన్ని కులపక్షాలు అన్ని సంఘాలు కూడా మనకు మద్దతు తరగడంలో మరి సుప్రీంకోర్టు గత ఆగస్టు 1 తారీఖున మరి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా బాధాకరము. మరి ఆనాడు వర్గీకరణ కొట్టేసినాడు, ఒకటే రోజుల వర్గీకరణ కొట్టేసిన అంశాన్ని అమలు చేశారు. మరి ఇప్పుడు దాదాపు 4 నెలలు 5 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయలేకపోయింది. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రేపు జరిగే ఫిబ్రవరి 2 తారీఖు జరిగే లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామాన్ని ఈ నంగనూరు మండలంలో ఉన్న మాదిగ బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ప్రతి ఇంటికో తప్పు ఊరికో బస్సు మరి అదేవిధంగా సంకర డప్పేసుకొని సద్ది మూట కట్టుకొని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మన హక్కుల పోరాటంలో భాగంగా అందరూ కూడా కదిలి మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. జై మాదిగ.